నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి ఫైర్. నోటికి ఎంతొస్తే అంత హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిక. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద సిపిఎం ధర్నా. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని డిమాండు. మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలోనే బొమ్మకల్ సమ్మక్క జాతర నిర్వహించాలి. లెక్కకు రాని గత జాతర నిధులు బయట తీయాలని ప్రజావాణిలో ఫిర్యాదు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. నోటికి ఎంతొస్తే అంత హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉన్న మంత్రివర్గాన్ని చూసి ఓర్వలేకే విషప్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రానున్న 20 సంవత్సరాల పాటు సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వాన్ని నడుపుతామని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సాక్షిగా సిబిఐ విచారణ జరపాలని తీర్మానం చేస్తే ఇప్పటికీ సిబిఐ కేసు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత కోసం బీజేపీ పెద్దల కాళ్ల బేరానికి వెళ్లిన విషయం వాస్తవం కాదా అని అన్నారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ రూప్లా నాయక్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. నోటి వర్గానికి వస్తే ఒక బీసీలు ఉన్న మంత్రివర్గాన్ని, ఒక ఎస్సీలు ఉన్న మంత్రివర్గాన్ని, ఒక మహిళల సోదరులు ఉన్న మంత్రివర్గాన్ని ఇక నోటి కొంత వస్తే మాట్లాడుతుండే మేము మాట్లాడలేమా? సొంత వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కవితక్క గారే మీ మీద ఆరోపణ చేస్తాను, మీరు దొంగలని. నువ్వో దొంగ అంటుంది, వాళ్ళ అన్ననో దొంగ అంటుంది, మొత్తం దోసుకున్నారంటుంది. దానికి జవాబు చెప్పు, ఫస్ట్ దానికి జవాబు చెప్పాయి హరీష్ రావు. ఎందుకు మాట మాట్లాడితే ఏది పడితే అది మాట్లాడుతున్నావు? నువ్వు ప్రజలైతే ఓట్లయితే గెలిచిండు, మేము కూడా ప్రజలు ఓట్లయితేనే గెలిచిండు. మీ మెహర్బానీతో మేము ప్రభుత్వం నడుపుతలేము. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కూడా 20 సంవత్సరాల ప్రజల మధ్యలో ఉంటాం మేము. కానీ మీ లెక్క మాటల గారెడితోని కాళేశ్వరం మీద కమిషన్ల మీద, మిషన్ భగీరథ మీద కమిషన్ల మీద మేము అట్లా పనిచేయము. ఇప్పుడు మొన్న కాళేశ్వరం కమిషన్ మీద సిబిఐకి రేషన్ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ చేసి ఎందుకు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తలేరు? కేసీఆర్ మీద, హరీష్ రావు మీద అసెంబ్లీ సాక్షిగా కదా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించినాం కదా. మరి నీకేం సంబంధం ఉన్నది చెప్పు? నీకు బీజేపీకి ఏం సంబంధం ఉన్నది? ఈ ఉన్నటువంటి మీ యొక్క 10 సంవత్సరాల లోపల కేంద్రంలో ఏ బిల్లుకైనా, పార్లమెంట్లో కానీ రాజ్యసభలో ఏ బిల్లుకైనా మీరు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినా చేయలేదా? సోనియమ్మ తల్లి మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దుపరిచి పేరు మార్చి నీ పార్టీ కానీ నువ్వు కానీ మాట్లాడినావా? నువ్వు ఓపెన్గా అండి, ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రంలో. కవిత కోసం పోయి మీరు పోయి కాళ్ళబేరాన్ని పట్టుకుని భారతీయ జనతా పార్టీ పోయి యథార్థమైన విషయాలు రేపు రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో పెద్దలంతా చెప్తారు. ఇంకా వాస్తవానికి ఉన్నాయి. ముందున్నది ముసళ్ళ పండుగ, ఎదుగుతారు పడతారు. ఏది పడుతుంది హరీష్ రావు గారు మాట్లాడితే కానీ, కేటీఆర్ మాట్లాడితే ఎవరు ఊరుకుంటూ వెళ్ళారు కార్యకర్తలు అంటారు. 2 సంవత్సరాలకే కడుపులో మొత్తం కుట్ర పెట్టుకొని మొత్తం విషయం కక్కకుండా మాట్లాడతా. ఏమో 2 సంవత్సరాలు కదా, ఏం మునిగిపోయిందని అంటాను. గెలువు మున్సిపాలిటీ గెలువు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అడిషనల్ కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్ఓ, ఆర్టీఓ, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అది లక్ష్మీపురం, కొత్తపల్లి మండలం, కరీంనగర్ జిల్లా. నా పేరు బండి శంకరయ్య. నాకు పీడంపేటది జాగా కొనుక్కున్నా. అది 20 దాకా పట్టాని వచ్చింది.
దాన్ని మళ్ళీ ఒక నంబర్ ఏమో 21 నంబర్ ఏమో అసైన్లో పెట్టారు, 22 ఏమో ప్రొహిబిటెడ్లో పెట్టారు. పట్టదాన్ని మార్చారు. అసైన్మెంట్ కింద ఒకటి ప్రొహిబిటెడ్ పెట్టి అమ్ముకోకుండా లోన్ దొరకకుండా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఇది ఏం కావాలి, క్లియర్ కావాలి సార్. ఇది పట్ట కావాలి. మా 27 డివిజన్ కరీంనగర్, మాకు మున్సిపల్ ఎన్నికలలో రిజర్వేషన్లో పూర్తిగా అన్యాయం జరిగింది. మా వార్డులో ఎస్సీ సోదరులు తగినంత ఉండరు, దాదాపు 1100 సోదరులు ఉంటారు. అయినా కూడా మాకు మహిళా ఎస్సీ రిజర్వేషన్ కేటాయించారు. అదే మనం చూస్తే సందర్భంలో 16th వార్డు మల్కాపూర్ 2500 ఎస్సీ సోదరులు ఉంటారు. అక్కడ వాళ్ళు జనరల్ చేసారు. ఇది కాంగ్రెస్ చేస్తున్న కుట్ర. రిజర్వేషన్లో మనం ఈరోజు అన్యాయం జరిగిందని కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము దీనికి మనం కోర్టు కూడా పోతాం, ఛాలెంజ్ చేస్తాం. ఎందుకంటే ఒకవైపు ఎలక్షన్ కమిషన్ ఒక పారదర్శకంగా మేము ఎన్నికలు నిర్వహిస్తాము, అదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గారు అదే చెప్తుర్రు. కానీ ఇక్కడ చేస్తున్న మాత్రం కుట్రలు. ఫస్ట్ వార్డులలో కూడా వాళ్ళు కరెక్ట్ చేయలే, వార్డులలో కూడా మళ్ళీ ఓటర్ లిస్టులో మొత్తం తప్పుల తడకాలు జరిగినాయి. ఓటర్ లిస్టులో కూడా అట్లా జరిగింది. ఇప్పుడు రిజర్వేషన్లు కూడా అన్యాయం జరుగుతుంది. మేము అందుకోసమే ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. అతి తక్కువ ఓటర్లున్న మా వార్డుని ఎస్సీ మహిళ కేటాయించి అతి ఎక్కువ ఓటర్లున్న కొన్ని వార్డులని జనరల్గా కేటాయించడం జరిగింది. అది జనాభా ప్రాతిపదికన కానీ రిజర్వేషన్ ఎస్సీ అంటే రిజర్వేషన్ అనేది ఈ కుల ప్రాతిపదికన కానీ జరగలేదనేది మా వాదన. మేడంకి మేము వినతి పత్రం అందించాము. మా రిక్వెస్ట్ అక్కడ పేపర్ రూపంలో లెటర్ రూపంలో అందించి మేము నిరసన తెలియజేస్తున్నాం. దయచేసి మమ్మల్ని ఈ రిజర్వేషన్ విషయంలో ఒకసారి మళ్ళీ రీకన్సిడర్ చేసి మా వాదనని ఒకసారి క్రాస్ చెక్ చేయాలని. చాణక్య రైస్ మిల్ నాది కొమ్మకాలు. నేను 1980లో రైస్ మిల్ ఫీల్డ్కి వచ్చిన. 10 సంవత్సరాలు సిరిసిల్లలో నేను మిల్లు నడుపుకున్నా. ఆడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడ కట్టినాం. ఎప్పుడైనా గవర్నమెంటు వెనుకట ఏంది అంటే మేము వడ్లు కొందాం, బియ్యం తీసుకున్నాం. ఇప్పుడు రాజశేఖర్ వచ్చి నుంచి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నుంచి బియ్యం రైస్ మిల్లు నష్టం చేస్తున్నారు అనే దాని మీద మొత్తం వడ్లు వాళ్ళే కొంటారు. ఇప్పటిదాకా 4 సంవత్సరాల కింది దాకా సాఫీగా తీసుకున్నారు. బియ్యం వడ్లు పెట్టినారు, బియ్యం తీసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి సరిగ్గా తీసుకుంటలేరు. ఇప్పుడు మమ్మలను మా అగ్రిమెంట్ ఎట్లుంటుంది అంటే బడ్లు దించినాక 4 మాసాల లోపల బియ్యం పెట్టాలి, లేకపోతే డిఫాల్టరు. అయితే మేము డిఫాల్టర్ అవుతాము. ఇప్పుడు 3 మాసాలు నాకు బడ్లు దిగి డిఫాల్టర్ అవుతామనే భయంతో మేము కలెక్టర్ గారిని జేసీ గారిని కలిసి ఆర్గ్యుమెంట్ ఇచ్చేందుకు వచ్చినాం. బొమ్మకల్ శ్రీ సమ్మక్క సారక్క జాతరను కరీంనగర్ మున్సిపల్ అధికారులు ఆధ్వర్యంలో నిర్వహించాలని కోరుతూ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోష్కే శంకర్ ప్రజామణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ పోయిన జాతరకు 5 లక్షల ఆదాయం రాగా అందులో 4 లక్షలు ఖర్చు అయినాయని, మరో ₹1,00,000 గ్రామ పంచాయతీకి ఆదాయంలోకి రావడం జరిగింది. గత 6 సంవత్సరాలు శ్రీ సమ్మక్క సారక్క జాతర ఆదాయం గ్రామ పంచాయతీ చూపలేదన్నారు. లెక్కలు కూడా చెప్పలేదు. ఇప్పుడు మున్సిపాలిటీలో కలపడంతో మళ్ళీ మున్సిపల్ వచ్చే ఆదాయాన్ని గండి కొడుతున్నారన్నారు. వారికి రాజకీయ అధికారులు అండదండలున్నాయని ఆరోపించారు. కాబట్టి జాతరను మున్సిపల్ అధికారులు ఆధీనంలోకి తీసుకుని జాతర జరిపించాలని కోరారు. బొమ్మకల్ గ్రామంలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి సమ్మక్క జాతర 726లో అంతకుముందు సమ్మక్క జాతరకు 6 లక్షల రూపాయలు రావడం జరిగింది ఆదాయము. అందులోకెళ్ళి 4 లక్షల చిల్లర ఖర్చులు అయితే ఇంకా 2 లక్షల గ్రామ పంచాయతీకి అప్పుడు డిపాజిట్ చేయడం జరిగింది. దాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఆ జాతరను నడుపుకుంటూ దానికి వచ్చే ఆదాయాన్ని గండి కొడుతుర్రు అని చెప్పి ఇలా సోమవారం రోజున కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి వచ్చే ఆదాయము ఇంకెక్కువ వస్తే 6 లక్షలు కాకుండా 10 లక్షలకు వచ్చే ఆదాయాన్ని ఏదైతే ఉన్నదో రెవెన్యూలు దాన్ని పట్టించుకోవడం లేదు. దాన్ని పట్టించుకొని మున్సిపల్కు చేయాలని చెప్పి నేను తెలంగాణ అంబేద్కర్ సంఘం నుంచి గోష్కి శంకర్ను కోరుతాను. కేంద్రం బీజేపీ ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక
విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాలని ఆల్ ట్రేడ్ యూనియన్ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవారెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు ముకుందారెడ్డిలు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, శ్రమశక్తి నీతి 2025 పాలసీని ఉపసంహరించుకోవాలని, రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలని, వ్యవసాయ కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెంటనే ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుందాం, నశించాలి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు. బీజేపీ పేదల పుట్టగొట్టేటువంటి చట్టాలు తీసుకొచ్చింది. అందులో భాగంగానే విబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది. గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేసి, అట్లాగే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అట్లానే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విద్యుత్ సంస్కరణ చట్టం 2025 తీసుకొచ్చింది. అట్లాగే విత్తన చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టాలన్నీ కూడా కార్మికులకు, కర్షకులకు, ఉపాధి కూలీలకు ఎలాంటి ఉపయోగం లేకపోగా మరింత దెబ్బ కొట్టే, మరింత కడుపు కొట్టేటువంటి, మరింత కట్టుబానిసలుగా చేసేటువంటి చట్టాలు తీసుకొచ్చింది. ఈ బీజేపీ దేశభక్తి పేరుతో ఈ దేశంలో ఉన్నటువంటి సంపదన మొత్తం కూడా కార్పొరేట్లకు పప్పు బెల్లల్లా అమ్ముతున్నటువంటి పరిస్థితిని చూసాం. గతంలో 3 నల్ల చట్టాలు తీసుకొచ్చింది, రైతు వ్యతిరేక చట్టాలను. ఆ రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున 13 నెలల పాటు కరోనా కాలంలో కూడా ఢిల్లీ కేంద్రంగా చేసుకొని ఉద్యమాలు నిర్వహించిన సందర్భంలో మోడీ కన్నీరు గార్చి జాతికి క్షమాపణ చెప్పి ఆ చట్టాలు రద్దు చేసిన సందర్భంలో అనేక హామీలు ఇచ్చిన లిఖితపూర్వకంగా. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కార్మిక సంఘాల, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ నూతనంగా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దానిని రద్దు చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతున్నది. దీని మీద ఫిబ్రవరి 12వ తారీఖు కూడా దేశవ్యాప్త సమ్మెలో కూడా పాల్గొంటామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఈ 3 వర్గ సంఘాల ఆధ్వర్యంలో దేశంలోని అన్ని జిల్లాలలో ధర్నాలు, ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి ప్రధానమైన ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక, ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక చట్టాలు, ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పి కార్మిక వర్గం డిమాండ్ చేస్తుంది. దానికోసం ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగబోతుంది. ఈ సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం సమ్మెతో పాటు గ్రామీణ ప్రాంత బంధు కూడా, అంటే రైతాంగం, వ్యవసాయకులు కూడా పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయబోతున్నారు. ఇప్పటికైనా తను తీసుకొచ్చిన ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. దీంతో పాటు మొత్తం వినియోగదారులకు, అన్ని రకాల వినియోగదారులకు తీవ్రంగా నష్టం తీసుకొచ్చే పద్ధతిలో ఉన్న విద్యుత్ సవరణ చట్టం 2025ను వెంటనే ఉపసంహరించుకోవాలి. కేంద్రం బీజేపీ ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేయాలని ఆల్ ట్రేడ్ యూనియన్ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద ఈరోజు కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద గణేష్, రైతు సంఘం జిల్లా కన్వీనర్ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, శ్రమశక్తి నీతి 2025 పాలసీని ఉపసంహరించుకోవాలని, రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలని, వ్యవసాయ కార్మికుల వేతనాలు పెంచాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలని, 100 రోజుల పనిని 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగిందని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానమైనటువంటి డిమాండ్లు కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, శ్రమశక్తి నీతి 2025 రద్దు చేయాలని, ప్రతి కార్మికునికి కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, పనిభారం తగ్గించాలని, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజల ఉపాధిని హరించేటువంటి వీబీజీ రామ్ స్కీమ్ను రద్దు చేసి జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, ఇప్పుడున్నటువంటి సబ్సిడీ సంక్షేమాన్ని ఎగ్గొట్టే 2025 విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, రైతులకు నష్టం చేసేటువంటి విత్తన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని తదితర డిమాండ్లతోటి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మహిళా సంఘాల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పేర్కొన్నారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా సంఘాల సంబరాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సంఘాలకు 1,03 లక్షల విలువైన వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళను కోటీశ్వరులను చేసే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మహిళా సంఘాలకు వ్యాపారం చేసుకునేందుకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు వారి అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతుందని తెలిపారు. శక్తిలో భాగంగా స్వయం ఉపాధి కల్పించడానికి మనము క్యాంటీన్స్ అయితే ఏంది, అదేవిధంగా చిన్న చిన్న షాప్స్ అయితే ఏంది, దాంతోపాటు పెద్ద పెద్ద సూప్ ఏదైతే మన మెప్మా నుంచి ప్రభుత్వ సహకారంతో మనము రుణాలు ఇప్పించామో వాటి సహకారంతో చాలా మంది మన ఎస్హెచ్జి ముఖ్య లక్షణమైనటువంటి మన పేదరిక నిర్మూలన కార్యక్రమంలో 25 సంవత్సరానికి వడ్డీ లేని రుణాలు 490 సంఘాలకు గాను 1,03,67,848 రూపాయలు ఇవాళ సంఘాల అకౌంట్లోకి విడుదల కావడం జరిగింది. పెద్దపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 2024-25, 25-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకు లింకేజ్ లోన్స్ 315 సంఘాలకు గాను 49,20,00,000 రూపాయలు మరి ఆనాడు లింకేజ్ రుణాలు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని స్త్రీనిధి రుణాలు 150 సంఘాలకు 9,52,34,000 రూపాయలు అందించడం జరిగింది. పెద్దపల్లి మున్సిపాలిటీ 2024-25, 25-26 సంబంధించి 36 కొత్త మహిళా సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రమాద బీమా మరియు లోన్ బీమా కింద 34,65,950 రూపాయలు మన సంఘ. నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాలలో ఆదర్శవంతమైన పరిపాలన అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం పెద్ద కాలువలోని మదర్ తెరీసా ఇంజనీరింగ్ కళాశాలలో నూతన సర్పంచులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన నూతన సర్పంచులకు, వార్డు సభ్యులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, పరిపాలన అంశంలో రాజకీయాలను దూరంగా ఉంచుతూ రాబోయే 5 సంవత్సరాల పాటు పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, జెడ్పీ సీఈఓ నరేందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. చేసిన అద్భుతమేం లేదు. కొన్ని ఒక ఉమెన్కి సంబంధించినట్టు కొన్ని పట్ల స్పెసిఫిక్గా చేయడం
అండ్ చాలా వరకు ఇట్లాంటి విషయాల్లో మనీ సంబంధం లేకుండా చేసే ఉంటాయి. అట్లాంటివి చేస్తే చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్లో ఇంకొక 80 lakhs అట్లా చాలా వరకు ఫండ్ మనం ట్యాప్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఈ ట్రైన్లో మీకు ఈ 5 days ట్రైన్లో మీకు మొత్తం బేసిక్ పంచాయతీరాజ్ యాక్ట్ ఉంటుంది. తర్వాత మీకు వచ్చే మేజర్ ఇష్యూస్ ఏముంటాయి, మోస్ట్లీ సర్పంచ్ కాన్ఫ్లిక్ట్స్ ఏముంటాయి, లేకపోతే ఎట్లా రిజాల్వ్ చేయాలి, తర్వాత బేసికలీ కొత్త వాడిది రికార్డ్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది అనేది. తర్వాత ఇంతకుముందు మీరు చూసినట్లయితే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వస్తే స్టేట్ నుంచి మళ్ళీ గ్రామ పంచాయతీ వస్తే అప్పుడు ఫండ్స్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎన్ఆర్జీఎస్ కానీ లేకపోతే ఏ డెవలప్మెంట్ వర్క్ కానీ డైరెక్ట్గా గ్రామ పంచాయతీ అకౌంట్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. వాటిని ఎట్లా డిజిటల్ మూవీస్ ఎట్లా చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి, లేకపోతే అవి ఎట్లా మిస్యూజ్ అయితే చాలా వరకు మనం ఏమనుకుంటాం డిజిటల్ టోకెన్ బాధ్యత సర్టిఫికేట్ లేకపోతే ఇంకొకరికో లేకపోతే మీ తెలిసిన వాళ్ళకో ఇస్తున్నారు, దాన్ని మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే దాన్ని ఎట్లా చేసుకోవాలి వాటి గురించి కూడా చెప్పుకోవాలి. తర్వాత ఈ బిల్డింగ్ పర్మిషన్ సంబంధించి చాలా వరకు విలేజ్లో ఇన్ఫార్మల్ నడుస్తాం. బిల్డింగ్ పర్మిషన్ కానీ లేఅవుట్స్ కానీ ఎట్లా లేఅవుట్ వేసాక లేకపోతే బిల్డింగ్ కట్టాక అప్పుడు మనకి పర్మిషన్ లేదు లేకపోతే ఇట్లా తప్పకుండా తెలుస్తుంది, మళ్ళీ అప్పుడు మనం వెళ్ళి చేయాలి. పెద్దపల్లి జిల్లా ఊదీల మండల సర్పంచుల ఫోరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. పోతుకపల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో అధ్యక్షులుగా పిట్టల ఎల్లయ్యపల్లి, సర్పంచు పిట్టల రవికుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా అంబాల సారమ్మ, కొమరయ్య, పోతుకపల్లి గుగులతు నిమ్మానాయకు లంబడితండ, ప్రధాన కార్యదర్శిగా గోలి లింగారెడ్డి, కొమ్మిర కోశాధికారిగా గంగిశెట్టి ప్రభాకర్, నాంసానిపల్లి కార్యదర్శులుగా రంగు మల్లేష్, భీమరిపల్లి తంగెళ్ల నరసింహారెడ్డి, అబ్బిడిపల్లిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలో మొత్తం 22 గ్రామ పంచాయతీలకు 17 మంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచులు విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు మెజార్టీ సర్పంచులు ఉండడంతో ఫోరం ఎన్నికలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచుల ఫోరం కమిటీని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్సాకర్ రెడ్డి, చొప్పరి రాజన్న, పుప్పాల శంకర్, పడాల రాజు తదితరులు అభినందనలు తెలిపారు. సర్పంచుల ఫోరం అధ్యక్షుని గురించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి మరి ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని ఏదైతే 22 గ్రామ పంచాయతీ సర్పంచులకు అందరికీ ఇంటిమేషన్ ఇవ్వగా మరి ఇక్కడికి 17 మంది గ్రామ సర్పంచులు అందరూ ఇక్కడికి సమావేశానికి హాజరైనారు. వారందరూ కలిసి ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు గారి ఆదేశాల మేరకు వారందరూ ఏకగ్రీవంగా నా పేరు సూచించారు. నన్ను ఏకగ్రీవంగా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ మరి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షునికి మరి నా తోటి సర్పంచులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఏదైతే గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ తర్వాత ఏదైతే ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి నిధుల విషయంలో కానీ మరి ఏ సమస్యలు ఉన్నా కానీ మరి తోటి సర్పంచులకు అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ వారికి ముందు ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఉల్లెంగుల సేవా ట్రస్ట్ చైర్మన్ ఉల్లెంగుల ఏకానందం అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునూరు పర్లపల్లి గ్రామాల్లో మహిళా సంఘం సభ్యులకు ఉల్లెంగుల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫర్నిచర్ను అందజేశారు. ఈ సందర్భంగా ఉల్లెంగుల ఏకానందం మాట్లాడారు. ఇప్పటికే తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేశామన్నారు. భవిష్యత్తులో కూడా గ్రామ ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని స్పష్టం చేశారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో అవకాశం వస్తే తమకు సహకరించాలని కోరారు. అనంతరం ఏకానందంకు మహిళా సంఘం సభ్యులు శాల్వా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చిందం విజయలక్ష్మి, చంద్రమౌళి, గ్రామశాఖ తాటిపల్లి చంద్రమౌళి, హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ రాజేష్ గౌడ్, యాదగిరి, ఏఈఓ న్యాలం రజిత, గొళ్లపల్లి సుజాత, కమటం రమాదేవి, వివోఓబీలు, సంఘ సభ్యులు బండారి కుమారస్వామి, తిరుపతి, తాజుద్దీన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను వాళ్ళని తీసుకొచ్చి మీకు బ్యాంకు అంటే ఇంట్రెస్ట్ లేని లోన్లు ఇప్పించి మీరు చేస్తా అంటే కూడా మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చేస్తే తయారు చేస్తే నేను మార్కెటింగ్ తీసుకొని నేను పంపించేస్తాను. మీరు అయ్యో మేము తయారు చేస్తే మాది ఎవరు కొనాలని అవసరం లేదు, కొనేవాళ్ళం మీరు ఏర్పాటు చేయించి మీకు అవన్నీ చేపిస్తాను. మీకు దృష్టి ఉంటే ఆలోచన ఉంటే నాకు చెప్పండి, అవి నేను ముందు తీసుకుపోతా. రేపు భవిష్యత్తు కూడా వేల నుంచి మీ ఎమ్మడే మీ గ్రామంలో ఈ మండలంలో అనేక మంది లీడర్స్ ఉన్నారు, కానీ ఏ లీడర్ కూడా ఆపదకు రారు, ఓట్లప్పుడు మాత్రమే వస్తారు. కానీ నాకు ఓట్లతో సంబంధం లేదు, ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ మొగలు నడుగురి ఇళ్ళ మీకు మీ భర్తలు కూడా తెలియనంత ఉండనే ఉన్నాను. అంటే అందరికి తెలుస్తానంటే ఎన్నిసార్లు వస్తే తెలుస్తా. ఒక లీడర్ ఒక వస్తాడు పదవి అయిపోయాక మళ్ళీ కనబడాడు, కానీ నాకు పదవితో సంబంధం లేదు. తెలంగాణ రాకముందు మిమ్మల్ని అందరినీ మనం తీసుకొచ్చి రోడ్లకి తీసుకొచ్చి ఉద్యమం చేసినాం. తెలంగాణ వచ్చింది, ఇలా నీళ్ళు వచ్చినాయి, అన్ని గ్రామాల్లో నీళ్ళు వచ్చినాయి. మన ఊరు కూడా రాయన్ చెరువు అని పైన ఉండే నీళ్ళే లేకుండా అటువంటి చెరువు మనం నీళ్ళు తీసుకొచ్చాం తెలంగాణ వచ్చినాక. దాని ద్వారా అందరికీ పంటలు పండినాయి, అందరూ ఆరోగ్యంగా ఉన్నాం, పిల్లలు చదువుకుంటారు, సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తారు. ఎల్ఎండిలో కూడా ఒకరు ఇంటికి పోతే ఓటు అడిగే తనుకొని పోతే వాళ్ళకి ఇల్లు లేకపోతే కూడా ఇల్లు కట్టించిండు. అట్లా సాధ్యమంత వరకు ఆయనకు సేవాభావంతో చేసుకొస్తున్నారు అన్ని ఊళ్ళలో. దాన్ని మనకు కూడా సహకరించడానికి మన అందరి తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా అన్న గారికి. సేవాభావంతోనే ఇది వరకు జడ్పీటీసీగా వీళ్ళ మేడం ఉల్లంగిల పద్మ గారు కూడా గెలవడం జరిగింది. అదే కార్యక్రమాలు అక్కడనే కొనసాగిస్తున్నారు. ముందు కూడా మనకు సహాయం చేస్తానికి ఆయన ముందంజలో ఉన్నాడు కాబట్టి ఆయన సేవలు మనము ఇంకా కొన్ని సేవలు కూడా మీరు ఏమైనా కావాల్సినటువంటి విషయాలు కూడా మీరు తెలియజేస్తే. కరీంనగర్లోని సాయి మహాలక్ష్మి గార్డెన్ రేకుర్తిలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ చట్టం 2025పై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికసిత్ భారత్ గన్నేర్వరం మండల కో కన్వీనర్ పుల్లెల జగన్మోహన్ పాల్గొని గ్రామీణ ఉపాధి, జీవిక అవకాశాలు, యువత భవిష్యత్తుపై కీలక ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ బర్డెన్ ను ఇప్పుడు 60-40కి చేసింది. 60% కేంద్రం భరించుకుంటుంది, 40% రాష్ట్రం భరించుకుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్రం కూడా పెట్టుబడి డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పైసలు పెట్టేసరికి వాళ్ళకి కఠినం స్టార్ట్ అయింది. ఇది రాముని పేరుంది కాబట్టి దీన్ని మనం వ్యతిరేకించాలి. మన అభివృద్ధి కోసం కష్టపెట్టినప్పుడు, మీరు బాధ్యతగా ఖర్చు పెట్టినప్పుడు, మనం 60 రూపాయలు పెట్టినప్పుడు రాష్ట్రంలో మాట కూడా వాళ్ళు 40 రూపాయలు ఖర్చు పెడితే 100 ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. 60-40 రేషియో అంటే 60% మనం పెడితే 40% రాష్ట్ర ప్రభుత్వం పెడితే ఈ పని సజావు జరుగుతుంది. ఇప్పుడు మనం పెడుతున్నాం ఫండ్, వాళ్ళు పెట్టాలంటే రాష్ట్రంలో ఇప్పుడు అప్పుల పరిస్థితి ఉంది, కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఈఎంఐలు ఇవ్వని పరిస్థితి, సంక్షేమ పథకాలు చేయలేని పరిస్థితి. ఇటువంటి 100 హామీలు ఇచ్చిన వాళ్ళు 420 హామీలు 2500 మహిళలకు అన్నారు, ఆటోలకు అన్నారు, ప్రతి ఒక్కరు పెట్టారు. అసలు రానున్నట్టు లేనట్టు వేసి అసత్య హామీలు ఇచ్చి మనకు ప్రభుత్వంలో వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్కీమ్ నడవాలంటే వాళ్ళు డబ్బులు పెట్టాలి. వాసవి వాగ్దేవి క్లబ్ వారు మౌని అమావాస్య సందర్భంగా ప్రతాపరుద్ర సింగరాయ నరసింహస్వామి జాతరలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. గంప కుటుంబం ఆధ్వర్యంలో దివ్యమైన నరసింహస్వామి హోమం నిర్వహించారు. తదనంతరం జాతరకు వచ్చిన భక్తకోటి భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. సేవా కార్యక్రమంలో భాగంగా వాగ్దేవి క్లబ్ అధ్యక్షులు గంప హరిణి ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు అన్నదాన సేవా కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి ఫైర్. నోటికి ఎంతొస్తే అంత హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిక. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద సిపిఎం ధర్నా. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని డిమాండు. మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలోనే బొమ్మకల్ సమ్మక్క జాతర నిర్వహించాలి. లెక్కకు రాని గత జాతర నిధులు బయట తీయాలని ప్రజావాణిలో ఫిర్యాదు.
ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.